హాయ్ అండి, నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. మనకి న్యూ ఇయర్ సేల్ అయితే మన ఆటో కార్లో మంచి మంచి కలర్స్, మంచి మంచి బడ్జెట్లో కార్స్ అయితే కలకల్లాడిపోతున్నాయి. రెండు ఒకసారి చూద్దాం. మీకు నచ్చిన కార్స్, మనకు నచ్చిన కార్స్ మీకు చూపెడతాం. ఒకసారి రండి. వెల్కమ్ టు ఆటోకార్ అండి. ఆటోకార్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి మనకి మాదాపూర్లో ఉంది, బిసైడ్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండి. అంటే మాదాపూర్ 100 feet రోడ్ బిసైడ్ రత్నదీప్ సూపర్ మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర వెహికల్ మారుతి ఎయిటర్ దగ్గర నుంచి BMW కార్స్ వరకు అవైలబిలిటీ ఉంటాయి. అంటే లైక్ 1 lakh నుంచి మనకు 15 lakhs వరకు కార్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. సో ఇది పార్క్ అండ్ సేల్ అనమాట. పార్క్ అండ్ సేల్ అంటే వెహికల్స్ ఎవరైనా అమ్మాలనుకుంటే ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకుంటారు. సో ఆ వెహికల్స్ మేము సేల్ చేసిస్తాము. సో కొనే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మొత్తం వెహికల్ మొత్తం చెక్ చేసి ఉంటుంది. చెక్ చేసి అంటే లైక్ పిల్లర్, అప్రాన్, చేసెస్, బాడీ, అండర్ బాడీ ఇవన్నీ చెక్ చేస్తుంటుంది. సో దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ, ఇంజన్ పోయినా కానీ, ట్యాక్సీ చోన్ ప్లేట్ కానీ, అదర్ స్టేట్ వెహికల్స్ కానీ, రస్ట్ వచ్చినా కానీ, మేజర్ ఆయిల్ లీకేజ్ కానీ ఉండదు. సర్టిఫైడ్ ఉంటుంది వెహికల్స్ అన్ని. అండ్ దాంతోపాటు మన దగ్గర ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ డాక్యుమెంటేషన్ కూడా మనమే చూసుకుంటాం. అంటే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంటే లైక్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ అనుకోండి, లేకపోతే ఇన్వాయిస్, బ్యాంక్, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర నుంచే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు అన్ని కార్స్ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని కార్స్ మనం ఏవైతే ఉన్నాయో అవి మనం చూపించడానికి ప్రయత్నం చేద్దాము. చూద్దాం రండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం i20 కార్ అండి. i20 ఇది 2010 మోడల్ మ్యాగ్నా. 51,000 kilometers డ్రివన్ అయింది. అండ్ ప్రైస్ వచ్చేసి 3,70,000 పెట్రోల్ వెహికల్ అండి. సో i20 గురించి పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఉండే కంపెనీ. సో మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దీని మ్యాగ్నా కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో ఈ కలర్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కలర్ కూడా ప్లస్ పాయింట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి 3 lakh బడ్జెట్లో వెహికల్ అనేది పేస్ అండ్ కంఫర్ట్ ఉన్న వెహికల్ వస్తుందన్నమాట. సో పర్టికులర్ వెహికల్ చూసుకుంటే టైర్లు కానీ, ఎక్స్టర్నల్ కానీ, ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్ ఉందండి వెహికల్ ఇది. సో మనకి 3.5 బడ్జెట్లో కార్ కావాలనుకునే వాళ్ళకి సో బెస్ట్ ఉంటుంది. సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు, ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. లోపల మనకి డ్యూయల్ డాష్ బోర్డ్ ఉంటుంది, చూడొచ్చు ఒకసారి. సో మనకి పవర్ స్టీరింగ్ ఉంది, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటుంది. అండ్ ఈ కస్టమర్ స్క్రీన్ కూడా పెట్టించుకున్నాను. లైక్ స్క్రీన్ రాదు బట్ రివర్స్ క్యామ్ కూడా పెట్టించుకున్నాను, స్క్రీన్ కూడా ఉంది వెహికల్కి. సో డ్యూయల్ డాష్ బోర్డ్ కూడా ఉంటుంది. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి సీట్ కవర్స్ కూడా కస్టమర్ దీంట్లో తగ్గట్టు అంటే లైక్ మెరూన్ కలర్ కాబట్టి బ్లాక్ అండ్ మెరూన్ సీట్ కవర్స్ వేయించారు. సో సీట్ కవర్స్ కూడా లోపల కూడా మీకు ఎక్సలెంట్ కనిపిస్తుంది అనమాట. అంటే మ్యాచింగ్ కలర్ వేయించాడు అనమాట, కలర్ సీట్ కవర్స్. బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. మనకి అరౌండ్ 220 liters అట్లా ఉంటుంది వెహికల్ని. సో టూల్ కిట్, స్టెప్ని ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో, చూడొచ్చు. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అరౌండ్ 3.5 బడ్జెట్లో మంచి వెహికల్ అండి. ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ మనకి వస్తుంది అనమాట. సో ఫర్దర్గా ఇంకా దీని గురించి ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి, రండి, చూడండి. చూసిన తర్వాత మనం వెహికల్ అయితే ఎవరైతే పార్క్ చేస్తారో ఇక్కడ కస్టమర్ వాళ్ళతో మాట్లాడి ఫైనల్ చేయొచ్చండి. సో నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ i20 యాక్టివ్ SX. ఇది 72,000 kilometers డ్రివన్ అయింది. 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే ఏంటంటే మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ i20 చాలా తక్కువ మనం రావడం. దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే డీజిల్ వెహికల్స్ క్లోజ్ చేశారు కాబట్టి డీజిల్ వెహికల్స్ దొరకడం కొద్దిగా కష్టమైపోయింది. సో డిమాండ్ ఉన్న వెహికల్. సో వెహికల్ అయితే ఇక్కడ చూడొచ్చు, మనకి టాప్ మోడల్ ఉంది. మనకి దాంట్లో ABS ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉన్నాయి, అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2017 మోడల్ బెలినో ఆల్ఫా. ఇది డీజిల్ వెహికల్, 81,000 kilometers డ్రివన్ అయింది. 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ కూడా ఇది కూడా చూడొచ్చు, మెరూన్ కలర్. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో కలర్ కూడా మంచి కలర్.
సో ఇది వచ్చేసి 2017 బెలినో ఆల్ఫా 81,000 కిలోమీటర్స్ డీజిల్ వెహికల్ 795 నెగోషియబుల్. అండ్ దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి ఆల్ఫా కాబట్టి. దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ కూడా మీరు చూడొచ్చు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో మనం ఇప్పుడు డిజైర్ వెహికల్ చూస్తున్నాం. ఇది వచ్చేసి డిజైర్. సో ఇది వచ్చేసి దీంట్లో మనకి ఎల్డిఐ, విడిఐ, జెడ్డిఐ 3 వేరియంట్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి జెడ్డిఐ అనమాట. జెడ్డిఐ అంటే టాప్ ఎండ్ మోడల్. సో దీంట్లో మనకి చూసినట్టయితే లైక్ ఏంటంటే మారుతిలో డీజిల్ వెహికల్స్ ఆపేస్తారనమాట, చాలా తక్కువ రావడం. సో మన దగ్గర కొన్ని వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో కొన్ని వెహికల్స్ చూపించడానికి ప్రయత్నం చేయడంలో ఈ వెహికల్ చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి 2014 మోడల్ జెడ్డిఐ 72,000 చూపిస్తున్నారు వెహికల్ కిలోమీటర్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి మనకి 5,85,000 ఉంటుంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే కస్టమర్ 5,85,000 చెప్తున్నాను, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్ ఉంటుంది, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది, అంటే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది, ఏసీ క్లైమేటిక్ కంట్రోల్ ఉంటుంది. అండ్ డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు, ట్రిపుల్ డాష్ బోర్డ్ ఉంది, బ్లాక్ అండ్ బీచ్ అండ్ మళ్ళీ ఇంకోటి వుడెన్ డాష్ బోర్డ్, త్రీ కలిపి ఉందన్నమాట. అండ్ మీరు ముంగట ఎయిర్ బ్యాగ్స్ కూడా చూడొచ్చు మనకు సింబల్. సో మనకు ఫస్ట్ ముందు స్టీరింగ్ పైన అండ్ కో డ్రైవర్ దగ్గర మన 2 ఎయిర్ బ్యాగ్స్ అన్ని దీంట్లో వస్తున్నాయి అనమాట. అండ్ అది కాకుండా దీంట్లో 4 పవర్ విండోస్ ఉంటాయి. దాంట్లో ఆటోమేటిక్ ఒక విండో ఉంటుంది, ఫ్రంట్ విండో డ్రైవర్ సైడ్ది. అండ్ అది కాకుండా సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, సెంట్రల్ లాక్ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్లీ అడ్జస్ట్మెంట్ ఓవర్ అంటారు. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఓవర్ అనేది అవుటర్ రివ్యూ మిరర్స్ అనేది మనం ఎక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇంకా మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటాయి, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి అనమాట. అండ్ అది కాకుండా దీంట్లో చూసినట్టయితే మనకు సీట్ కవర్స్ కూడా చూడొచ్చు మీరు. కలర్ కూడా బీచ్ కలర్ వేయించాడు. సో డాష్ బోర్డ్కి తగ్గట్టు సో అది కూడా ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకి హెడ్ రెస్ట్ ఉంటుంది, అది కాకుండా ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇద్దరు వెళ్తే మాత్రం ఆర్మ్ రెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సేఫ్టీ పరంగా మనకి ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి, మీరు చూసారు కదా. అండ్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి. అరౌండ్ నాకు తెలిసి ఒక 50-60% టైర్స్ ఉంటాయి టైర్స్ కూడా. అండ్ దీంట్లో డిక్కీ కూడా చూడొచ్చు, బూట్ స్పేస్ కూడా చూడొచ్చు. సో డిజైర్లో మెయిన్ థింగ్ ఏంటంటే డిజైర్లో బూట్ స్పేస్ అండి, ఎందుకంటే లగేజ్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. సో లోపల స్టెప్నీ, టూల్ కిట్ ఇవన్నీ చూడొచ్చు మనము. సో వెహికల్ అయితే 72,000 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెహికల్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది. ఇందాకనే వచ్చింది వెహికల్ మన దగ్గరికి, ఇందాకనే వచ్చింది. సో ఇట్లాంటి వెహికల్స్ రావడం చాలా రేర్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే మారుతి వెహికల్స్లో స్విఫ్ట్ డీజిల్ వెహికల్స్ అనేది ఆపేశారనమాట. సో ఈ మోడల్లో చాలా తక్కువ రావడం. సో ఇదైతే టాప్ ఎండ్ మోడల్. అండ్ దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది వచ్చేసి 2014 మోడల్ జెడ్డిఐ డిజైర్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5,85,000 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది, నెగోషియబుల్ ప్రైస్ అది. సో దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా స్కూల్లో అయితే నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. ఆ నెంబర్ ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇందాక మనం డీజిల్ చూసాము. సో ఇప్పుడు పెట్రోల్ చూద్దాము సేమ్ దాంట్లోనే. సో వైట్ కలర్ డీజిల్ చూసారు కదా, ఇది వచ్చి పెట్రోల్ వెహికల్ అనమాట. పెట్రోల్ వెహికల్ ఇది 2013 మోడల్, 56,000 కిలోమీటర్స్ తిరిగింది. 490 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. అంటే 490 అనేది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే వెహికల్ ఇక్కడ పార్క్ చేస్తారో ఆ కస్టమర్తో మనం కూర్చొని వెహికల్ చూసుకున్న తర్వాత నచ్చిందంటే వెహికల్ చూసుకొని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి వెహికల్ చూసారా ఎంత ఎక్సలెంట్ ఉందో. సో పెట్రోల్ వెహికల్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి నీట్గా ఉంటాయి వెహికల్స్, అంటే ఎక్కువ నలిగి ఉండవు. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ వస్తాయి. మీరు ఇంటీరియర్ చూసినట్టయితే ట్రిపుల్ డాష్ బోర్డ్ ఉంది, అంటే లైక్ బ్లాక్ ఉంది, బీజ్ ఉంది, అండ్ మధ్యలో మనకి వుడెన్ కలర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్స్ అని చూడొచ్చు, మనకి కో డ్రైవర్ పైన అండ్ స్టీరింగ్ పైన ఎయిర్ బ్యాగ్స్ అన్ని సింబల్ అని ఉంటుంది. సో దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి పవర్ విండోస్ 4 పవర్ విండోస్ ఉంటుంది, ఒకటి ఆటో పవర్ విండోస్ ఉంటుంది, అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ చేసుకోవచ్చు, డ్రైవర్ సీట్ కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకోటి ఇంకా దాంట్లో అన్ని ఫీచర్స్ అనమాట, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఓవర్వ్యూమ్స్ కూడా ఉంటాయి. సో సీట్ కవర్స్ కూడా చూడొచ్చు మీరు. కస్టమర్ ఏదైతే మనకి గ్రే అండ్ బీచ్ చేయించుకున్నాడు, సో లోపల బయట గ్రే కలర్ కాబట్టి అండ్ గ్రే అండ్ బీచ్ మిక్స్ సీట్ కవర్స్ వేయించుకున్నాడు. సో లోపల కూడా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ అది కాకుండా మనకి బ్యాక్ సీట్లో మనకి ఇది కూడా ఉంటుందండి,
ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది ఇక్కడ 2 వెహికల్స్ మాత్రం 2 మెంబర్స్ వెళ్తే మాత్రం లాంగ్ వెళ్ళినప్పుడు ఈజీ కన్వీనియంట్గా వెళ్ళొచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ డిజైర్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డిజైర్ అంటేనే బూట్ స్పేస్ అండి. ఈ బూట్ స్పేస్ చూడొచ్చు. సో బూట్ స్పేస్ కూడా మనకి ఎక్సలెంట్ ఉంటుంది, మెయిన్ బూట్ స్పేసే. అండ్ దీంట్లో మనకి స్టెప్ని, టూల్ కిట్ ఇవన్నీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి అలవిల్స్తో పాటు. సో ఈ వెహికల్ గురించి పర్టికులర్ చెప్పాలంటే వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ లోపల లైక్ మళ్ళీ ఇంకోటి టాప్ మోడల్, లైక్ దీంట్లో ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వస్తుంది. ఇది జెడ్ఎక్స్ఐ అనమాట, టాప్ మోడల్ అప్పట్లో. సో అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. మళ్ళీ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సింగిల్ ఓనర్ వెహికల్ కూడా జెన్యూన్ రీడింగ్ 56,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. 56,000 డ్రివన్ అయింది. అండ్ ప్రైస్ వచ్చి మనకి 4,90,000 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో దీని గురించి పర్టికులర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి, ఫోన్ చేసి లేకపోతే ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడగండి. మనం డైరెక్ట్ కూర్చొని కస్టమర్తో మాట్లాడి మ్యాక్సిమం ఎంత తగ్గితే అంత తగ్గించి మనం ఇప్పిస్తామండి. సో ఇది మనము చూసేది బెలినో ఆల్ఫా అండి, 2017 మోడల్ ఆల్ఫా, 81,000 కిలోమీటర్స్ ఉంది, 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ అంటే విత్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐషబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి ఫీచర్స్. 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ ఉన్న వెహికల్ అయితే, ఇక్కడ ఉన్న పర్టికులర్ కస్టమర్ అయితే మంచిగా యూజ్ చేస్తాడు వెహికల్. అండ్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఇంటీరియర్ కూడా ఎక్స్టీరియర్ కూడా బాగుంది, విత్ అలవెల్స్తో ఉంది, టాప్ మోడల్ ఆల్ఫా. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి, శ్రీనివాస్ కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2017 మోడల్ I20 యాస్టా అండి. ఇది వచ్చేసి మనకి 96,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, 730 నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక నేను చెప్పాను వెహికల్ మన దగ్గర మొత్తం క్లియర్గా చెక్ అవుతుందని చెప్పేసి. సో మైనర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా క్లియర్గా రాసి పెడతాను అనమాట. చూడొచ్చు మనం ఎట్లా అంటే వెహికల్ మొత్తం క్లియర్గా చెక్ చేస్తామన్నమాట, ఏసీ, ఎలక్ట్రికల్స్, ఇంజన్, సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్ అని. సో ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారు ఏసీ నాట్ వర్కింగ్ అని. అంటే ఇది మేజర్ వర్క్ కాదు, ఏసీ ఏంటంటే రావట్లేదు. సో ఏసీ రాకపోతే ఏమవుతుందంటే మనం ఏసీ గ్యాస్ టాప్అప్ చేయించిన తర్వాత చెక్ చేయాలన్నమాట. సో ఏసీ ఫస్ట్ టాప్అప్ చేయించుకున్న తర్వాత మనం చెక్ చేసిన తర్వాతనే ఆ ఏసీ అనేది మన ఎట్లా ఉందో తెలుస్తుంది. సో కస్టమర్కి ఆల్రెడీ ఈ సెల్లర్కి ఎవరు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి ఉంటారు, బట్ మళ్ళీ కూడా ఎవరైనా కస్టమర్స్ వస్తే చూపించడానికి ముందే ఇండికేషన్గా మనం రాసి పెట్టారనమాట. సో ఇట్లా టెక్నికల్గా మన దగ్గర క్లియర్గా చెక్ చేసి ఉంటుంది అనమాట వెహికల్. సో ఇది I20 730 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసేది 2010 మోడల్ I20. ఇది పెట్రోల్ వెహికల్ ఆస్టా, 3,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 3 lakh బడ్జెట్లో టాప్ మోడల్, అంటే విత్ అన్ని ఫీచర్స్తో పాటు లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐషబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ అన్ని ఫీచర్స్తో పాటు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట. చూడొచ్చు గ్రే కలర్. సో మనకు 3.5 బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో టాప్ మోడల్ కావాలనుకున్న ప్లస్ పాయింట్. అండ్ దీంట్లో స్పేస్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. అండ్ హుండై కంపెనీ కాబట్టి మనకి మినిమం మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసే 2015 మోడల్ గ్రాండ్ I10 స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్. ఇది 545 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇది స్పోర్ట్స్ అనమాట. దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. మినిమం ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి అనమాట. అండ్ కలర్ కూడా చూడొచ్చు, మెరూన్ కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 545 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఓన్లీ 66,000 డ్రివన్ అయింది. నెక్స్ట్ మనం చూసేది 2015 I20 ఆస్టా డీజిల్ వెహికల్. ఇది కూడా 60,000 చూపిస్తుంది. ప్రైస్ వచ్చేసి 6,70,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐషబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ అండ్ ముంగట ఫాగ్ లాంప్స్, డీఫాగర్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయన్నమాట. వెహికల్ కూడా చూడొచ్చు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది I20. నెక్స్ట్ వచ్చి మనం చూసేది 2014 మోడల్ గ్రాండ్ I10 ఆస్టా. ఇది 60,000 డ్రివన్ అయింది, 5 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి లైక్ అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్. సో 14 మోడల్ 5 lakhs చెప్తున్నారు. గ్రాండ్ I10 60,000 డ్రివన్ పెట్రోల్ వెహికల్, నెగోషియబుల్ ప్రైస్. సో ఇక్కడ ఉన్నాయని నెగోషియబుల్ అని చెప్తున్నాను క్లియర్గా. ఎందుకంటే ఈ వెహికల్స్కి ఈ ప్రైస్కి కొత్త వెహికల్స్ వస్తాయి కానీ ఆలోచనలు చాలామంది ఉంటారు తెలియని వాళ్ళు. సో బట్ ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మనం మినిమం ఆల్టోకి వెళ్ళాలన్నా న్యూ వెహికల్ ఆల్టో వెళ్ళాలన్నా కానీ మనకి అరౌండ్ 4,50,000 మినిమం 4.5 నుంచి 4.5 బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది.
సో ఆల్టో అనేది మళ్ళీ దాంట్లో మనకి 800 సీసీ ఉంటుంది, చిన్న ఉంటుంది వెహికల్. దాంట్లో స్పేస్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేది డిఫరెంట్, ఇన్లర్ స్పెసిఫికేషన్ అనేది డిఫరెంట్, అండ్ రీసేల్ వెహికల్స్ ఇవన్నీ. సో మళ్ళీ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. సో వెహికల్ అనేది ఎప్పుడు కానీ డిప్రిసియేషన్ మొత్తానికి జీరో అయితే కాదు. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ ఇది. i20 మ్యాగ్నా డీజిల్ వెహికల్ 88,000 కిలోమీటర్ తిరిగింది, 6,95,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మ్యాగ్నా అండి ఇది. సో బేసిక్ మోడల్, బట్ ఏంటంటే దీంట్లో మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. మరోవర్ డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్స్ దొరకడమే కష్టం అయిపోయింది ఇప్పుడు, డీజిల్ వెహికల్ దొరకట్లేదు దేంట్లో అయినా. సో మన దగ్గర వెహికల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి చూసుకోవచ్చు. అండ్ మీకు మ్యాగ్నా కాబట్టి తక్కువ బడ్జెట్లో కూడా మీకు హై మోడల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సారీ 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే వైట్ కలర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది i20 2010 మోడల్ మ్యాగ్నా 82,000 డ్రివెన్ చూపిస్తుంది, 3,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మ్యాగ్నా కాబట్టి మనకు మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. అండ్ వెహికల్ కూడా మనం చూడొచ్చు, గోల్డ్ కలర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఈ వెహికల్ ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఒక 3.5 బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి, పెద్ద వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి, అంటే లైక్ స్పేస్ అండ్ కంఫర్ట్ మంచిగా సీసీ ఉన్న వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. సో దీంట్లో చూడొచ్చు మనకి లోపల డ్యూయల్ డాష్ బోర్డ్ ఉంది, చాక్లెట్ అండ్ బీచ్ కలర్ ఇచ్చాడు. సో దీంట్లో మనకి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. సో దాంట్లో FM, AM అండ్ CD ప్లేయర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ పవర్ విండోస్ ఉంటాయి, దీంట్లో సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ కస్టమర్ కూడా సీట్ కవర్స్ కూడా కొత్త వేయించినట్టున్నాడు రీసెంట్గా. సో సీట్ కవర్స్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ టైర్స్ కూడా చూడొచ్చు, మన టైర్స్ కూడా మనకి 80 to 90% ఉన్నాయి, కొత్త టైర్స్ లాగానే కనిపిస్తున్నాయి. సో టైర్స్ కూడా మనం తీసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టైర్స్ కూడా బాగున్నాయి వెహికల్కి. సో వెనుకలో కూడా చూడొచ్చు బూట్ స్పేస్ మనకు తెలిసినకి అరౌండ్ 220 to 250 లీటర్స్ ఉంటుంది. అండ్ స్టెప్నీ, టూల్ కిట్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి వెహికల్లో. అండ్ వెనకాల డిఫార్ కూడా ఉంది వెహికల్. సో దీంట్లో ఏంటంటే మినిమం 3 నుంచి 3.5 బడ్జెట్లో మనకి మంచి వెహికల్, కొద్దిగా సీసీ ఉన్న వెహికల్, లెక్క స్పేస్ కంఫర్ట్ ఎక్కువ ఉన్న వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ వెహికల్. అండ్ నేర్చుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అంటే 3 లక్షలు మేము ఇన్వెస్ట్ చేయగలుగుతాము నేర్చుకోవడానికి అనుకున్న వాళ్ళకి కూడా తీసుకొని మళ్ళీ లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. సో నేర్చుకోవచ్చు, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు, మళ్ళీ వెహికల్ కూడా స్పేస్ కంఫర్ట్ కూడా అంతా బాగుంటుంది. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి గ్రాండ్ ఐటెన్ అండి. ఇది 2017-18 రిజిస్ట్రేషన్, 47,000 కిలోమీటర్ రివన్, 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 2018 రిజిస్ట్రేషన్, స్పోర్ట్స్ ఆప్షనల్. ఇది ఓన్లీ 47,000 కిలోమీటర్స్ రివన్ అయింది. కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. మనం చూసినట్టయితే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో స్పోర్ట్స్ ఆప్షన్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చాడు. సో మ్యాక్సిమం అన్ని టాప్ అండ్ మోడల్ అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉన్నాయి, అన్ని అంతే. మళ్ళీ డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు మీరు, డ్యూయల్ డాష్ బోర్డ్ ఉంది, బీజ్ అండ్ బ్లాక్. అండ్ సీట్ కవర్స్ కూడా కస్టమర్ బ్లాక్ అండ్ బీజ్ చేయించాడు. సో ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఎక్స్టీరియర్ ఎంతైతే బాగుందో ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్లో. అండ్ మోరోవర్ దీంట్లో అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే టాప్ మోడల్ ఉంది, దాంట్లో డీజిల్ వెహికల్, దాంట్లో గ్రాండ్ ఐటెన్. సో మైలేజ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ సేఫ్టీ ఫీచర్స్, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. వెహికల్ అయితే నీట్ ఉందండి. సో మైలేజ్ కూడా బాగుంటుంది డీజిల్ వెహికల్ కాబట్టి. అండ్ బూట్ స్పేస్ కూడా చూడొచ్చు. అండ్ వెనకాల డిఫాల్ట్ కూడా ఉంది, బూట్ స్పేస్ అండ్ స్టెప్నీ, టూల్ కిట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్, ప్రైస్ నెగోషియబుల్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్. ఇది 49,000 కిలోమీటర్ తిరిగింది, 540 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రాండ్ ఐటెన్లో మనకి స్పోర్ట్స్ ఇది ఓన్లీ 49,000 కిలోమీటర్స్ తిరిగింది, 540 ఉంది, నెగోషియబుల్. సో మినిమం ఫీచర్ దాంట్లో లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. అండ్ వెహికల్ కూడా చూడొచ్చు, మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, గ్రే కలర్. సో ఇందాక మన దగ్గర వస్తే ఏంటంటే ఇందాక చూపించినట్టు మనకి మెరూన్ కలర్ అవైలబిలిటీ ఉంది, గ్రే కలర్ అవైలబిలిటీ ఉంది, వైట్ కలర్ అవైలబిలిటీ ఉంది దీంట్లో మన గ్రాండ్ ఐటెన్లో. సో దీంట్లో వేరియంట్స్, కలర్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర. సో వెహికల్స్ అయితే మన దగ్గర అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి, చూడొచ్చు. కలర్స్తో పాటు ఉన్నాయి, దీంట్లో సిల్వర్ కలర్ కూడా ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ సిల్వర్, మెరూన్, రెడ్, ఆరెంజ్ ఆ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, మనం చూస్తాం ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2012 మోడల్ i10 ఇది బ్లూ డ్రైవ్ అండి. సో పెట్రోల్ కమ్ ఎల్పిజి, కంపెనీ ఫిటెడ్ ఎల్పిజి ఉంటుంది. సో వెహికల్ అయితే బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అవుతారు, కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో
చూడొచ్చు. దాంట్లో మళ్ళీ పెట్రోల్ కమ్ ఎల్పిజి కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ అది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2014 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా పెట్రోల్ ఆటోమేటిక్ అండి. ఇది 66,000 డ్రివెన్ అయింది, 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఆస్టా కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయండి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు మనకి దీని పెట్రోల్ దాంతోపాటు మీకు దీంట్లో ప్లేస్మెంట్ అంటే ఆటోమేటిక్ వెహికల్. సో ఆటోమేటిక్ ఈ మధ్య చాలామంది ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తున్నారు. సో చూడొచ్చు. సో 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ కూడా మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ మనం చూసేది గ్రాండ్ ఐటెన్ 2018 మోడల్. ఇది 18 మోడల్ 64,000 డ్రివెన్ అయింది. స్పోర్ట్స్ 6,30,000 నెగోషియబుల్ అవుతుంది. సో 18 మోడల్ అండి, పెట్రోల్ వెహికల్. ఇది ఆటోమేటిక్, ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్. 64,000 డ్రివెన్ అయింది. సో స్పోర్ట్స్ ఇది. స్పోర్ట్స్ అంటే మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, పుష్ బటన్ స్టార్ట్, అలై వీల్స్ ఇవి వస్తాయి. సో కలర్ చూడవచ్చు. కలర్ అయితే ఆరెంజ్ కలర్. దీనికంటే చాలామంది ఇష్టపడే కలర్ అనమాట. కలర్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. దాంట్లో ఆటోమేటిక్ అండ్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ వెహికల్ ఆటోమేటిక్. అండ్ 64,000 డ్రివెన్ అయింది. వెహికల్ అయితే చూడడానికి మాత్రం ఎక్స్ట్రా కనిపిస్తుంది. అండ్ దీనికి అలై వీల్స్ కూడా ఇచ్చాడు కాబట్టి అలై వీల్స్, దీని టైర్స్, ఎక్స్టీరియర్ అండ్ టెక్నికల్ అయితే 100% మనం చెక్ చేస్తాం కాబట్టి దాన్ని మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీకు ఆటోమేటిక్ వెహికల్ గ్రాండ్ ఐటెన్లో కావాలనుకున్న వాళ్ళకి మన దగ్గర మెరూన్ ఉంది, ఆరెంజ్ ఉంది, 2 కలర్స్ ఉన్నాయి, 2 అవైలబిలిటీ ఉన్నాయి. సో దీని గురించి ఏది కావాలన్నా నంబర్ ఫోన్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. సో ఇక్కడ చూస్తున్నాం వేగనార్ వెహికల్. ఇది వచ్చి మనకి 2000 వేగనార్ గురించి అందరూ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చి 2017 మోడల్ VXI 79,000 కిలోమీటర్ డ్రివెన్ చూపిస్తుంది. 440 ఉంది, నెగోషియబుల్ అండి. అండ్ వెహికల్ కూడా చూడొచ్చు మీరు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అంటే లైక్ ఇక్కడ ఉన్న వెహికల్ చూసినట్లయితే మీరు కలర్ కానీ, దాని టైర్స్ కానీ, ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుందండి వెహికల్. ఆల్రెడీ వేరే కస్టమర్కి కింద చూపించాను. వెహికల్ డ్రైవ్ చేస్తే కూడా మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీంట్లో మనకి ఫీచర్స్ కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి వస్తాయి. కలర్ కానీ ఇవన్నీ మంచిగా ఉంది. అండ్ తక్కువ బడ్జెట్లో మనకి 3.5 నుంచి 4 lakh బడ్జెట్లో రావచ్చు, మాట్లాడుకుంటే ట్రై చేయొచ్చు. సో వెహికల్ కూడా చూడొచ్చు. ఐటెన్ అండి, నార్మల్ ఐటెన్. సో ఇది ఇందాక వచ్చింది ఈ వెహికల్. ఇది వచ్చేసి మనకు తెలిసి 2011 మోడల్ ఉంటుంది. 3.5 బడ్జెట్లో ఉంటుంది వెహికల్. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి దీని డీటెయిల్స్ ఏం పెట్టలేదు. బట్ ఏంటంటే మీకు ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నా నెంబర్ ఫోన్ చేయండి. వెహికల్ అయితే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మస్తు చాలా నీట్గా కనిపిస్తుంది. ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది, మాన్యువల్ అనకూడదు. మాన్యువల్కి ఇంత 3.5 ఏంటి చెప్పడం అనుకుంటారు. సో ఆటో గేర్ ఇది, ఆటోమేటిక్ వెహికల్. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి. సో ఇందాక మనం అన్ని హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ చూసాం కదా. సో అన్ని వెహికల్స్ చూపించడం కుదరట్లేదు. సో మనకి కొన్ని సెడాన్ వెహికల్స్ కూడా చూద్దాము. సో ఓన్లీ మనం ప్రైస్, కిలోమీటర్ అండ్ వెహికల్ చూపిస్తున్నాను అంతే. దీని గురించి 2011 మోడల్ అండి ఇది. హోండా సిటీ 63,000 డ్రివెన్ అయింది. పెట్రోల్ వెహికల్ 7 lakh చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి. దక్కాలి ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. సో 2016 మోడల్ 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2016 మోడల్ ఆటో ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది వోల్వో అండి. ఇది వచ్చేసి 2012 మోడల్ 13 రిజిస్ట్రేషన్ వోల్వో S60 D5. ఇది 1,61,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే అది. సో మీకు వోల్వో గురించి ఎక్కువ తెలిసి ఉంటే మాత్రం వచ్చి చూసుకొని చెక్ చేసుకొని కస్టమర్తో మాట్లాడి ప్రైస్ మాట్లాడుకొని తీసుకోవచ్చు. 16 మోడల్ హోండా సిటీ VMT అండి. 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 750 నెగోషియబుల్ అవుతుంది. సో VMT అంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో టాప్ మోడలే. సో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అన్నీ వస్తాయి. సో ఇది కూడా మనకి మంచి వెహికల్, వైట్ కలర్. నెక్స్ట్ వచ్చి 2014 మోడల్ వెంటో హైలైన్ అండి, పెట్రోల్ వెహికల్. ఇది 53,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే చూడొచ్చు మీరు. వెహికల్ అయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది వెంటో హైలైన్. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో హైలైన్ కాబట్టి మొత్తం అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసేది 2014 మోడల్ హోండా సిటీ VX. ఇది పెట్రోల్ వెహికల్ 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి టాప్ మోడల్ VX కాబట్టి టాప్ మోడల్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకోటి సన్ రూఫ్ ఉంది కాబట్టి సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్లో. సో మనకు 14 మోడల్ సన్ రూఫ్ కూడా ఉంది.
సో తక్కువ వెహికల్ కూడా మంచిగా ఉంది. కిలోమీటర్ మాత్రం మీకు రాయలేదు. సో దీని కిలోమీటర్స్ గురించి ఏమైనా కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి, నేను దాని డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2017 మోడల్ వర్నా ఎస్ ఇది 68,000 తిరిగింది. 740 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ కూడా వచ్చి మీరు 740 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎస్ వర్షన్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. సో వెహికల్ అయితే వైట్ కలర్. సో ఇవన్నీ నెగోషియబుల్ ప్రైజెస్ అన్ని నెగోషియబుల్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చి కూర్చొని కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైజెస్ అన్ని నెగోషియబుల్ అవుతాయండి. హోండా సిటీ మెరూన్ కలర్ ఉంది, 13 మోడల్ ఇది. ఓన్లీ 63,000 తిరిగింది. వెహికల్ కూడా మనం చూడొచ్చు, వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసేది మనం వచ్చేసి స్కోడా ర్యాపిడ్ అండి, 2015 మోడల్ ఎలిగెంట్ ప్లస్ డీజిల్ వెహికల్ ఆటోమేటిక్, 69,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 715 నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఎలిగెన్స్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎలిగెన్స్ ప్లస్ ఇది ఇంక మళ్ళీ. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. వెహికల్ కూడా కలర్ కూడా వైట్ కలర్. సో చూడొచ్చు. నెక్స్ట్ విషయం మనం వచ్చేసి 2016 మోడల్ డీజిల్ వెహికల్ అనేది 60,000 తిరిగింది. 780 నెగోషియబుల్ అవుతుంది. సో వర్నా ఎస్ఎస్ ఇది కూడా. సో ఇందాక కూడా వర్నా ఎస్ చూసాము, సేమ్ అట్లనే ఇంకో వెహికల్ ఉంది. సో 2 వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ ఉంది. 780 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2016 మోడలే. సో ఏసీ వేరియంట్ కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసేది 2016 వెంటో హైలైన్ ఆటోమేటిక్ అండి ఇది. 820 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఓన్లీ 55,000 రివన్ అయింది. 820 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ పెట్రోల్ వెహికల్ ఇది. అండ్ దీంట్లో ప్లేస్ పడింది అంటే ఓన్లీ 55,000 కిలోమీటర్ రివన్ అయింది. అన్ని ఫీచర్స్తో పాటు లైక్ హైలైన్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఉంటాయి. అన్ని ఫీచర్స్తో పాటు ఉంటుంది. సో నెక్స్ట్ చూసేది కూడా మనం వెంటోనే. సో బ్లూ కలర్. సో ఇదైతే మనకి ఇంకా డీటెయిల్స్ రాలేదు. సో ఇందాకనే వచ్చినట్టుంది, ఇంకా వెహికల్ ఇంకా చెక్ చేయలేదు. సో మైట్ బి ఇది 16 మోడల్ ఉంది. 16 మోడల్ డీజిల్ ఉండొచ్చు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. కలర్ మంచి కలర్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2015 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి ఇది. డీజిల్ వెహికల్ 99,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. 725 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ ఆప్షనల్ కాబట్టి మనకి అరౌండ్ 6 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. లైక్ అంటే అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, అండ్ ఫాగ్ ల్యాంప్స్, ఎయిర్ వైపర్, డిఫాగర్, ఆర్మ్ రెస్ట్, ఇవన్నీ అన్ని ఫీచర్స్ ఉంటాయి. వన్ ఆఫ్ లిడిక్. అండ్ 15 మోడల్ డీజిల్ వెహికల్, గ్రే కలర్. అండ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ మోడల్ ఇది. 725 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 99,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది హోండా సిటీ విఎంటీ ఇది. 2013 మోడల్ 1 lakh కిలోమీటర్ తిరిగింది. 5,25,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి విఎంటీ అంటే లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మీ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ 1 lakh తిరిగింది. 585 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ కూడా చూడొచ్చు, మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది జాజ్ అండి, 2018 మోడల్ ఎస్ఎంటీ ఇది. 28,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 710 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు, మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ ఇది ఎస్ఎంటీ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 28,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. సో అదొకటి ప్లేస్ పాయింట్ మనకి. నెక్స్ట్ మనం చూసేది 2020 మోడల్ అమేజ్. 2020 మోడల్ అమేజ్ అండి ఇది. సో దీంట్లో ఇది వచ్చేసి మనకి డీజిల్ వెహికల్ ఎస్ఎంటీ 64,000 డ్రివన్ అయింది. 920 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎందుకంటే లేటెస్ట్ దాంట్లో అన్ని ఫీచర్స్ ఇస్తున్నాడు. సో దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2015 మోడల్ ర్యాపిడ్ ఎలిగెన్స్ అండి ఇది. డీజిల్ వెహికల్ ఇది, స్పోర్ట్స్. 62,000 డ్రివన్ అయింది. 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ ఎలిగెన్స్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫిటర్ మీ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ డీజిల్ వెహికల్ ఇది 15 మోడల్. కలర్ కూడా ఈరోజు సిల్వర్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మనం స్కోడా ర్యాపిడ్ ఇది. ఇప్పుడు చెక్ చేస్తున్నారు వెహికల్ ఇది టెక్నికల్గా. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ అండి, ర్యాపిడ్. సో మనం ఇది క్లోజ్ చేస్తే కొద్దిగా క్లియర్గా అనిపిస్తుంది కాబట్టి వెహికల్ బాగుంది. 7,50,000 కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ కూడా మెరూన్ కలర్, ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి 15 మోడల్, ఇది కూడా డీజిల్ వెహికల్. ఇది కూడా ఇందాక వచ్చింది, ఇంకా కోట్ చేయలేదు, ఇంకా చెక్ చేయలేదు వెహికల్. సో అట్లా లైన్గా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మైట్ బి అరౌండ్ అదే బడ్జెట్లో ఉండొచ్చు. హోండా సిటీ ఎస్ఎంటీ 2014 మోడల్ డీజిల్ వెహికల్ 52,000 డ్రివన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో మనకి ఎస్ఎంటీ కాబట్టి బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి.
అంతే. మరో డీజిల్ వెహికల్ అనేది ఓన్లీ 52,000 డ్రివెన్ చూపిస్తుంది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో చూసారు కదా వెహికల్స్ అన్నీ. సో మన దగ్గర ఇప్పుడు అన్ని వెహికల్స్ చూపించలేదు. మన దగ్గర అరౌండ్ 300 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. ఇంకో బ్రాంచ్లో ఇంకో 300 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. మొత్తం అరౌండ్ 600 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. సో అన్ని వెహికల్స్ చూపించడానికి కుదరదు. కొన్ని వెహికల్స్ ఏదైతే మనకి వీడియో కుదురుతుందో ఆ వెహికల్స్ మాత్రమే మనము తీసి చూపిస్తున్నాము. సో ఫర్దర్గా మీకు వెహికల్స్ ఏమైనా కొనాలన్నా అమ్మాలనుకున్నా నా నంబర్ ఫోన్ చేసేయండి. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి. నా పేరు శ్రీనివాస్. ఎనీ టైం మీరు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394601112. ఎనీ టైం కాల్ చేయండి. థ్యాంక్ యూ. చూసారుగా లగ్జరీస్ కార్లు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి 2 lakhs 3 lakhs ప్రైజ్లో అంటే మంచి లగ్జరీ కార్లు కూడా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్లో దొరుకుతాయి మన ఆటో కార్లో. ఒకసారి సైట్ని అయితే విజిట్ చేయండి. మీకు నచ్చిన కారు మీకు నచ్చిన ప్రైజ్లో తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్. థ్యాంక్ యూ.